బికాస్ ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ కెన్ బి ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీ బ్రెయిన్ హెల్త్ అవ్వనియండి, స్పైన్ హెల్త్ అవ్వనియండి, మీరు హెల్తీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఫస్ట్ ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే హెల్త్కి చాలా మంది టైం ఇవ్వడం లేదు. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes డైలీ మీ హెల్త్ కోసం మీరు కేటాయించండి. సో ఒకే రోజు అన్ని డేస్ కంటిన్యూస్ వీక్లీ ఎక్సర్సైజ్ జిమ్ హిట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, బోర్ కొట్టేస్తుంది. హ్యూమన్ టెండెన్సీ ఇస్ లైక్ దట్. సో వన్ డే యూ గో టు జిమ్, వన్ డే యూ డూ యోగా, రోజు క్రాస్ కంట్రీ వెళ్ళండి, సైకిల్ తీసుకుని అలా వెళ్ళిపోండి. దీంతో పాటు కొంచెం ఒక 10 to 15 minutes ఆఫ్ మెడిటేషన్ కానివ్వండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, గుడ్ థాట్స్, థింకింగ్ అబౌట్ గుడ్, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ బి హెల్తీ. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ మన చేతిలో లేనట్టు, బట్ మన చేతిలో ఈ 95% ఉన్నప్పుడు మనం డెఫినెట్గా కాన్షియస్నెస్తో చేస్తే డెఫినెట్లీ విల్ బి మోర్ హెల్తీ. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. ఎవ్రీవన్ హ్యాస్, హూవర్ వర్క్స్ హ్యాస్ ది స్ట్రెస్. సో యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ హౌ టు కంబాట్ దట్. అది మనకే తెలుస్తుంది. లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది హార్డ్ వర్క్, ఇట్ ఈస్ స్మార్ట్ వర్క్. ట్రై టు వర్క్ స్మార్ట్ అండ్ ట్రై టు బి హెల్తీ.